కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇప్పుడు హైకోర్టు వెల్లడించబోయే ఆర్డర్ ఏంటి, హైకోర్టులో ఏ విధమైన తీర్పు రాబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. తనపై వేసిన కేసులను కొట్టివేయాలి అని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులే అని కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదిస్తూ వచ్చారు. ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి కూడా ఏజీ ఆయన వాదనలు వినిపించారు. కోర్టులో జరిగిన వాదనలు ఏంటో ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. కోర్టులో ఈ ఈవెంట్ని సేఫ్ గార్డ్ చేయడానికే గవర్నమెంట్ పూనుకుంది. ఆ రోజు ఈ ఈవెంట్ని సేఫ్ గార్డ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని సుందరం కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు సుందరం చెప్తున్నారు, నాట్ ఈవెన్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ టేక్స్ ప్లేస్ అండ్ అన్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ డిలే ఆఫ్ 14 months అని చెప్తున్నారు. ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగలేదు, 14 నెలలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. విపరీతమైన జాప్యం జరిగింది ఎఫ్ఐఆర్లో అండ్ ప్రాథమిక విచారణ కూడా ఈ కేసులో చేయలేదు అని కేటీఆర్ తరపు న్యాయవాది బెంచ్ ముందు ఆయన వాదనలను వినిపించారు. అంతేకాదు సుందరం కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాసిక్యూషన్ ముందు ఉంచుతున్నారు. సుందరం క్వశ్చన్స్, వేర్ వాజ్ ద misappropriation as the agreement was already continuing? He has the sponsor and backed out the whole event would have collapsed. That's why the government came in. ఆ స్పాన్సర్ బ్యాక్ వెళ్ళిపోతే మొత్తం ఈవెంట్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. అందుకే గవర్నమెంట్ దీనిలోకి రావాల్సి వచ్చింది, ఈవెంట్ల విషయంలో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. అంతేకాదు సుందరం మరో వాదన కూడా వినిపిస్తున్నారు. వేర్ ఈస్ ద క్రిమినల్ మిస్కాండక్ట్? దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ వే సెక్షన్ 13(1)A PC Act విల్ నాట్ అప్లై. ఇక్కడ ఇందులో సెక్షన్ 13(1)A దీంతో పాటు సెక్షన్ 13(2) అలాగే 409 రెడ్ విత్ 120B IPC ఈ కేసులు నమోదు చేశారు. కానీ ఇక్కడ సెక్షన్ 13(1)A ఏమాత్రం అప్లికేబుల్ కాదు అని సుందరం బెంచ్ ముందు తన వాదనలను వినిపించారు. ఇంకా ఏమి ఆసక్తికరమైన వాదనలు వినిపించారో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. తొలుత సుందరం కేటీఆర్ తరపు వాదనలు వినిపించడం ప్రారంభించారు. చార్జెస్ బిఫోర్ యూ took a decision, you did not get approvals. When there was a charge in government, the new government refuses to pay the next installment. There is an arbitration pending అంటూ ఆయన వాదన వినిపించారు. సుందరం చెప్తున్నారు, mine may have been a wrong decision. The new government may have made a wise decision, but is a case of section 13(1)A PC Act అని అడుగుతూ ఉన్నారు. ఇది సెక్షన్ 13(1)A కిందకు వచ్చే కేసా, ఇక్కడ నేరం జరిగిందా, క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ జరిగిందా అంటూ సుందరం ఆయన వాదనలను వినిపిస్తూ వస్తున్నారు. అంతేకాదు సుందరం మరికొంత వాదనలు కూడా వినిపించారు. ఎఫ్ఐఆర్లో ఎందుకు విపరీతమైన జాప్యం జరిగింది అన్న దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 14 నెలలు ఎఫ్ఐఆర్లో జాప్యం జరిగింది, 14 నెలల పాటు ఎందుకు జాప్యం జరిగిందని చెప్తున్నారు. సుందరం ఫర్దర్ ఆర్గ్యూస్ దట్ దేర్ ఈజ్ నో రీజన్ గివెన్ ఫర్ డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ని నమోదు చేయడంలో జరిగిన విపరీతమైన జాప్యానికి కారణాలు ఏంటో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం లేదు అంటూ సుందరం చెబుతున్నారు. హీ రిఫర్స్ టు సుప్రీం కోర్ట్ కేస్ అండ్ ఆర్గ్యూస్ that in this case there must have been a preliminary inquiry, complaint given on 18th December, FIR registered on 19th December అని చెప్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి, వాటిని పరిగణలోకి తీసుకోలేదు, ఎటువంటి ప్రిలిమినరీ ఇంక్వైరీ జరగలేదు అని చెప్తున్నారు. ప్రిలిమినరీ ఇంక్వైరీ జరగకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. December 18th ఫిర్యాదు వచ్చింది, ఆ తర్వాత December 19th ఎఫ్ఐఆర్ వేశారు. ఎటువంటి ప్రిలిమినరీ ఇంక్వైరీ జరగలేదు అని సుందరం బెంచ్ ముందు ఆయన వాదనలు వినిపిస్తూ వచ్చారు. అంతేకాదు సుందరం మరో పాయింట్ కూడా లేవనెత్తుతున్నారు. దేర్ హ్యాస్ ఆబ్వియస్లీ బీన్ నో అప్లికేషన్ ఆఫ్ మైండ్. అసలు అక్కడ మైండ్నే అప్లై చేయలేదు. ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలను మన బ్రెయిన్ ఉపయోగించి వాటిని ఆలోచించి చూడాలి, మెకానికల్గా కాకూడదు అని చెప్తుంటారు. సో ఇక్కడెక్కడో కూడా మైండ్ అప్లికేషన్ లేదు. దిస్ గోస్ అగేన్స్ట్ ద డిక్టిమ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం అంటూ సుందరం చెబుతూ ఉన్నారు. అండ్ సుందరం మరో వాదనను కూడా వినిపిస్తూ ఉన్నారు. సుందరం ఆస్క్స్ ద కోర్ట్ టు కన్సిడర్ ఇఫ్ దిస్ ఈజ్ అన్ అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ నాట్. ఇది ప్రాసెస్ని అబ్యూస్ చేయడం కిందకు వస్తుందా రాదా అనేది కోర్టు కన్సిడర్ చేయాలి అంటూ కోర్టును అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే విపరీతమైన జాప్యం జరిగింది. అక్కడ
ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగలేదు. సో ఇది ప్రాసెస్ని అబ్యూస్ చేయడం కిందకి వస్తుందా, ప్రాసెస్ని పాటించకపోవడం కిందకి వస్తుందా లేదా కోర్టు కన్సిడర్ చేయాలి అనే వాదనను వినిపిస్తూ వస్తున్నారు. అంతేకాదు మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సుందరం చెప్పిన మరొక వాదన గురించి కూడా మీకు వినిపిస్తున్నాను. కేటీఆర్ తరపు అడ్వకేట్ చెప్పింది, ఐ ఆస్క్ మై సెల్ఫ్ వేర్ ఈజ్ ద కరప్షన్, అసలు ఇక్కడ కరప్షన్ ఎక్కడుందని నేను అడుగుతున్నాను అని ఆయన అంటున్నారు. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ విస్పర్ ఆఫ్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ అగెన్స్ట్ హిమ్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నారు, అక్కడెక్కడ కూడా డబ్బులు ఆయన ఖాతాలో కోసినట్టుగా లేదు, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా లేదు అని చెప్తున్నారు. అసలు కరప్షనే ఇక్కడ లేదు అని చెప్తున్నారు. when person pleads vendetta, then in such a case it is certainly a matter for you, your lordship, to consider. I have made a very strong prima facie case అని సుందరం చెప్తున్నారు. సుందరం మరో పాయింట్ కూడా వాదిస్తున్నారు. సుందరం పాయింట్స్ టు ద లా. సుందరం పాయింట్స్ టు ద లా. admittedly their own case is that the property was not misappropriated for my use. It is not a breach of trust. There must be firstly entrustment, then misappropriation and use for another person. ఈ విషయాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు. అక్కడ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ జరిగినట్టుగా ఆధారాలు ఏమీ లేవు అని ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎస్, కోర్టులో మనకి బ్రేకింగ్ న్యూస్. కోర్టులో కేటీఆర్ తరపు ఊరటను కలిగించే జడ్జిమెంట్ వచ్చింది. కేటీఆర్ని అరెస్టుకు సంబంధించి వార్తలు వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 30వ తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని వార్తలు వస్తూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 30వ తారీఖు వరకు కేటీఆర్కి రిలీఫ్ దొరికింది. కోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం తరపు వాదనలతో కోర్టు కొంత ఏకీభవించింది. కేటీఆర్కు బిగ్ రిలీఫ్ దొరికింది. డిసెంబర్ 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల వరకు ఈ కేసులో ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం లేదు. కేటీఆర్కు ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పుకోవాలి. లంచ్ మోషన్లో వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్కు ఊరట కలిగించే తీర్పునిచ్చింది. డిసెంబర్ 30వ తారీఖు వరకు ఈ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఇది కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పెద్ద ఊరట కలిగించే వార్త. ఇప్పటివరకు కూడా వాదిస్తూ వచ్చారు. కేవలం కేటీఆర్ పై మాత్రమే కేసు నమోదు చేశారు. డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో అని చెప్తున్నారు. ఆ సంస్థపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అని చెప్తున్నారు. అదే సమయంలో ఏజీ కూడా వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, త్వరలో అవి కూడా జరుగుతాయని. కానీ కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేటీఆర్కు ఊరట కలిగించే వార్త. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మధ్యాహ్నం లంచ్ మోషన్లో వాదనలు విన్న ధర్మాసనం 30వ తారీఖు వరకు కేటీఆర్కు రిలీఫ్ ఇచ్చింది. ఈ నెల 27 వరకు విచారణను వాయిదా వేసింది. కానీ 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సో కేటీఆర్కి ఇది బిగ్ రిలీఫ్, బీఆర్ఎస్ శ్రేణులకు ఇది బిగ్ రిలీఫ్. ఒకసారి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, ధర్మాసనం ఆర్డర్స్ జారీ చేసింది. 27వ తారీఖు వరకు పిటిషన్ వాయిదా వేసింది. కానీ 30వ తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని. కేటీఆర్ A1గా ఉన్నారు. కేటీఆర్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ 30వ తారీఖు వరకు కేటీఆర్కు రిలీఫ్ దొరికింది. సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రిలీఫ్ దొరికిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతం స్టే అంటే 1 వీక్ వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దు అనేటువంటిది కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు 2 గంటలకు పైగా సాగినటువంటి వాదనలో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ సుందరం చేసినటువంటి వాదనలు, తర్వాత అటు ధర్మాసనం, వీటన్నిటిపైన చర్చ జరిగిన తర్వాత కొద్దిసేపు తీర్పు కాపీ చదివిన తర్వాత ఫైనల్ తీర్పిచ్చారు. దీనికి సంబంధించి 1 వీక్ వరకు అరెస్ట్ ఉండొద్దు ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన విషయంలో అనేటువంటిది తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అసలు ఈ కేసు విషయంలో ఎందుకు 1 వీక్ వరకు రిలీఫ్ దొరికింది, కేటీఆర్కి బిగ్ రిలీఫ్ ఎందుకు దొరికింది అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. గతం నుంచి బీఆర్ఎస్ ఇదే అంశాన్ని చెప్తా ఉంది. లీగల్గానే ఫేస్ చేస్తాం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలని అంటూ చెప్తూ వస్తారు. అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేస్తారు. కాబట్టి ఆ అంశంపైనే సుందరం కేటీఆర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. గత సంవత్సరం అంటే 2023 సంబంధించిలో జరిగినటువంటి కార్ రేసింగ్ సంబంధించినటువంటి సీజన్ నిర్వహించారు. అప్పుడు వెంటనే అంటే సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత డిసెంబర్
9వ తారీఖు తర్వాత జరిగినటువంటి సంఘటన అంటే డిసెంబర్ 19 ఆ సమయంలో ముఖ్యమంత్రిని FEO ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి CEO కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ అంశం తెరపైకి వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి విషయంలో 3 నెలల లోపలనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు FIR కాలేదు, కనీసం ప్రాథమిక విచారణ ఎందుకు జరగలేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. దీంతో పాటు FIRలో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల సంబంధించినటువంటి కోడ్ ఉంది. ఆ కోడ్కు సంబంధించినటువంటి సమయంలో ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి, ఎందుకు ACB ఎంట్రీ అవుతుంది ఇక్కడ అనేటువంటిది కూడా న్యాయవాది వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇలా అనేక అంశాలను దీంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. సీజన్ 9లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చింది, నష్టం జరగలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్ వెనక్కి వెళ్ళడంతో FEOతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. డబ్బులు ఆన్లైన్లోనే బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ చేసినటువంటి పరిస్థితి, ఎక్కడ డబ్బులు చేతులు మారలేదు. ఈ దాంట్లో ఆరోపణలు వస్తున్నట్టుగా ACB యాంటీ కరప్షన్ బ్యూరో కాబట్టి అసలు కరప్షనే జరగనప్పుడు ఇక్కడ ACB ఎందుకు ఎంట్రీ అయ్యింది అనేటువంటి అంశాన్ని వాదనల రూపంలో KTR అడ్వకేట్ వివరించే ప్రయత్నం చేశారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగానే ఈ ఒప్పందం కొనసాగింది అనేటువంటి అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇలా అనేక అంశాలు అసలు ప్రభుత్వ వెర్షన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ పాటించలేదు అనేటువంటిది, ప్రొసీజర్కి KTRకి సంబంధం లేదు. ఆ ప్రొసీజర్ అంటే అనుమతి ఇవ్వడం వరకు ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఈవెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల రూపంలో మున్సిపల్ శాఖ మంత్రిగా HMDAకి సంబంధించినటువంటి పూర్తి అధికార ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ ఎక్కడ కూడా అవకతవకలు జరగానని, ఇంకా వేరే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు మళ్లించడం కానీ, వేరే వాళ్ళ చేతుల్లో అలాంటి సంఘటనలు జరగలేదు అనేటువంటి మెన్షన్ చేశారు. ఇలా చాలా అంశాలు కనీసం ప్రాథమిక విచారణ జరగలేదు అనేటువంటి అంశాన్ని KTR అడ్వకేట్ బలంగా వినిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం దీంట్లో పొలిటికల్ మోటివ్, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు, ఈ కేసులో ఇంకా చాలా తప్పులు కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి చెప్పడం జరిగింది. అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 13(1)(a) సెక్షన్ అనేది దీనికి వర్తించదు అనేటువంటిది చాలా ఆయన లాయర్ వాదించడంతో చాలాసేపు వాదనలు విన్నారు. ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఇటు కానీ ఇప్పుడు డిసెంబర్ KTR తరఫు వాదనలు విన్న తర్వాత ఫైనల్ గా ఈ సమయంలో బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. డిసెంబర్ 30 వరకు కూడా అరెస్ట్ లాంటివి చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. సో దీనిపైన బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, నిజానికి మేము ఏదైనా పొలిటికల్ వెండెట్టాతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే FIR నమోదైన తర్వాత నిన్ననో రాత్రో తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం, కానీ మేము అలాంటివి ఏదీ చేయలేదు, మేము న్యాయ ప్రకారమే లీగల్గానే ముందుకు వెళ్తున్నాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నామని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. సో ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ప్రభుత్వం పొలిటికల్ వెండెట్ అని అంటుంది. సో ఇప్పుడు ఈ తీర్పు వచ్చి ఈ ఆర్డర్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇది ఒక బిగ్ రిలీఫ్. వాస్తవానికి చెప్పాలంటే ఏ క్షణంలోనైనా KTR అరెస్ట్ అవ్వనున్నారు అనేటువంటిది, అంటే కనీస విచారణ కూడా చేయకుండా ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఎందుకంటే వాళ్ళ మినిమల్ ప్రొసీజర్, అఫీషియల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి విషయంలో అది పాటించలేదు అనేటువంటి అంశాన్ని పదే మంత్రులు కానీ ఇటు పై స్థాయికి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో నిన్నటికి నిన్న FIR ఫైల్ కావడము, FIRలో A1గా KTR పేరు చేర్చడము, ఏ క్షణంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ఈరోజు క్వాష్ కోసము హైకోర్టును ఆశ్రయించారు KTR. కాబట్టి ఇది మొదటి మెట్టు కింద బీఆర్ఎస్ భావించే అవకాశం ఉంది. ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించినటువంటి BRSLP కార్యాలయంలో KTR, హరీష్ రావు, కవిత, తర్వాత మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు దాదాపు అంతా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు క్వాష్ కోసం అప్లై చేయడంతో 1 వీక్ రిలీఫ్ లభించినటువంటి సిచ్యువేషన్. 1 వీక్ వరకు ఎలాంటి ఉండొద్దు, స్టే అంటే యథావిధిగా ఉండాలి, అరెస్ట్ ఉండొద్దు అనేటువంటి చాలా క్లారిటీగా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన కొద్దిసేపట్లో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. రైట్, అసలు హైకోర్టులో జరిగిన వాదనలో KTRకి అనుకూలంగా ఉన్న వాదనలు ఏంటి? ఏ మెరిట్స్ ఉన్నాయి KTR వైపు వినిపించిన వాదనల్లో? ఎగ్జాక్ట్లీ దాంట్లో ప్రధానమైనటువంటి వీళ్ళకి అంటే ACB నమోదు చేసినటువంటి కేసు యాంటీ కరప్షన్
కింద చేసినటువంటి దాంట్లో 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించదు అనేటువంటిది దీన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మరొక వాదన బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి మరొక వాదన, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం దృష్టికి కానీ డిపార్ట్మెంటల్ దృష్టికి కానీ ఫిర్యాదు రూపంలో కానీ అసలు దీని మీద ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు కానీ మినిమం ఎంక్వైరీ, ప్రాథమిక ఎంక్వైరీ జరగాలి, అది జరగలేదు అనేటువంటిది న్యాయవాది చెప్పే ప్రయత్నం. ఇది కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చినటువంటి అంశం. దాదాపు సంవత్సరం తర్వాత, అంటే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. 1 year లోపలనే, అంటే December 18-19 సమయంలోనే ఈ అంశం తెలిసింది అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. శాఖ చెప్తా ఉంది. అప్పటికే అరవింద్ కుమార్ నుంచి సమాచారం తీసుకున్నారు, అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అంటే 2023 డిసెంబర్ నుంచి తీసుకుంటే లెక్క ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా డిసెంబరే, 2024 డిసెంబర్కి సంబంధించినటువంటి నెల. దాదాపు 1 year తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే పొలిటికల్ వెండట, కావాలని పొలిటికల్ మోటివ్తో కేసు మూవ్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ తెరపైకి వచ్చినప్పుడు, ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఎంక్వైరీ రూపంలో 3 months లోపలనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, 3 నెలల లోపలనే. అది జరగలేదు, కావాలనే ఇంకోటి ఆధారాలు కూడా లభించలేదు. అసలు ఏసీబీ కేసు టేకప్ చేయాల్సినటువంటి కేసే కాదు ఇది అనేటువంటిది. ఒకవేళ నిజంగా ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలే జరిగి ఉంటే, ఇబ్బందే ఉంటే నా పైన ఎలాగ కేసు పెడతారో అలాగే ఫార్ములా ఈ ఎఫ్ఈఓ పైన కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రభుత్వం అలా మూవ్ అవ్వట్లేదు. ఇలా అనేక అంశాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయవాది తమకు అనుకూలంగా ఈ అంశాలను లేవనెత్తడంలో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ తీర్పు వచ్చింది అనుకోవచ్చు. 1 week 30 వరకు అయితే ప్రస్తుతం రిలీఫ్, 30 తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. రైట్ మధ్య హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వారం వరకు అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. ఈ లంచ్ మోషన్లో వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్కు బిగ్ రిలీఫ్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. ఈ నెల 30వ తారీఖు వరకు ఎటువంటి అరెస్టులు చోటు చేసుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. 27వ తారీఖుకి ఈ కేసును వాయిదా వేసింది. 27వ తారీఖున మరోసారి ఈ కేసులో వాదనలు వినే అవకాశం ఉంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై వాదనలు వినిపించారు. కొన్ని పేపర్స్ అడిగినప్పుడు అడ్వకేట్ జనరల్ ఇది లంచ్ మోషన్లో విచారణ జరుగుతుంది కాబట్టి కొన్ని పేపర్స్ నేను తర్వాత చూపిస్తాను అని కూడా చెప్పారు. అలాగే దీనికి గవర్నర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నామనే విషయాన్ని ఏజీ చెప్పారు. కొన్ని పేపర్స్ అడిగినప్పుడు మాత్రం లంచ్ మోషన్లో కాబట్టి కొన్ని పేపర్స్ అందుబాటులో లేవు, వీటిని తదుపరి ధర్మాసనం ముందు ఉంచుతాము అని ఏజీ కూడా ధర్మాసనానికి చెప్పారు. అయితే వాదనలు విన్న తర్వాత ప్రస్తుతానికి మాత్రం ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. 30వ తారీఖు వరకు ఎటువంటి అరెస్టులు చేయొద్దు అంటూ కేటీఆర్కు బిగ్ రిలీఫ్నిచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి, స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి చర్చ జరిగింది. ఈ విషయం గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటూ కేటీఆర్ కూడా మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇందులో 600 కోట్ల రూపాయల అవినీతికి స్కెచ్ వేశారు అంటూ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి నేను వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఇది పొలిటికల్ వెండెట్టా కేసు అని. సో ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో కేటీఆర్ ఆయన క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.